హైదరాబాద్ ప్రజలు ఊహించని విధంగా మెట్రో రైల్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ప్రపంచంలోని ఏ మెట్రో రైల్తో పోల్చినా హైదరాబాద్ ది బెస్ట్ అంటున్నారు. ఇటీవలే ఒక ఫేజ్ పూర్తి చేసుకున్న చెన్నై మెట్రో రైల్ని మీడియాతో కలిసి హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి విజిట్ చేశారు. స్మార్ట్ సిటీలుగా మారాలంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ అనేది ఇంపార్టెంట్గా మారింది. అందులో మెట్రో రైల్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. బెంగళూరు, ఢిల్లీ ఈ విషయంలో ముందుండగా చెన్నై, హైదరాబాద్లో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్లో 2017 నాటికి మెట్రో పరుగులు పెట్టేందుకు సిద్ధం అవ్వగా చెన్నైలో ఆలందూర్, కోయంబేడు 10 కిలోమీటర్ల మార్గం రెడీ అయింది. మెట్రో రైలుపై అవగాహన, నిర్వహణ తెలుసుకునేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మీడియాతో కలిసి ఈ మెట్రో రైల్ స్టేషన్ విజిట్ చేసింది. మొత్తం ఈ మార్గంలో 9 ట్రైన్లు ప్రతి 5 నిమిషాల గ్యాప్తో తిరుగుతున్నాయి. ఇక మెయింటెనెన్స్ చాలా సూపర్గా ఉందని, ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్లైట్లో వెళుతున్నట్టుగా ఉందని ప్రయాణికులు సైతం తెగ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది. మెట్రో ట్రైన్ అనేసి మేము ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైం వస్తూ ఉన్నాము. ఎక్స్పీరియన్స్ అన్నీ బాగుంటాయి సార్. బస్ కంటే సూపర్ సార్ ఇది. అది ట్రాఫిక్ అనేసి అది ఇది అనేసి ఏం లేదు, అదేం గొడవ లేదు. అది ఏసీ బస్సు సెకండ్ ఫ్లైట్ సార్ ఇది. మొత్తం 1400 మంది ఒకేసారి ప్రయాణించే విధంగా మెట్రో కోచ్లను ఏర్పాటు చేసింది చెన్నై మెట్రో. ఇక టికెట్ ధర కూడా సాధారణ ప్రయాణికునికి అందుబాటులో ఉండే విధంగా కనిష్టంగా 10 రూపాయలు, గరిష్టంగా 40 రూపాయల ధర నిర్ణయించారు. అంతేకాదు టెక్నికల్ గా చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, సీసీ కెమెరాలు, ఫోన్లు, ముఖ్యంగా మహిళా భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు మహిళా ప్రయాణికులు చెప్తున్నారు. In this huge traffic, we can't reach any place at a time in buses or in private vehicles. So in that case, this metro is very useful for us. ఇక చెన్నైలో 45 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని 14,600 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో 25 కిలోమీటర్లు భూగర్భ మెట్రో మార్గంగా ఉంది. అయితే పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా ఈ మార్గాన్ని 72 కిలోమీటర్లకు విస్తరించాలని టార్గెట్ గా పెట్టుకుంది చెన్నై మెట్రో. ఇక ఇదే బాటలో త్వరలోనే ఇంతకన్నా అద్భుతమైన టెక్నాలజీతో హైదరాబాద్ మెట్రోను కూడా పరుగులు పెట్టించాలని ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు. ఇదే తరహాలో మరిన్ని నగరాల్లో కూడా ఇటువంటి మెట్రో ప్రయాణాలు అందుబాటులోకి రావడం ద్వారా ప్రయాణికులకు సమయంతో పాటు వారు గమ్యాన్ని చేరుకునేందుకు అతి తొందరగా గమ్యాన్ని చేరుకునేందుకు కూడా ఈ ప్రయాణం అందుబాటులోకి వస్తుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మొత్తం చెన్నై మెట్రో తరహాలోనే హైదరాబాద్లో కూడా ఇటువంటి అందుబాటులోకి వస్తుందని, త్వరితగతిన అందుబాటులోకి వస్తుందని ప్రయాణికులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని ఆలందూర్ మెట్రో స్టేషన్ నుండి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సంజయ్, సాక్షి టీవీ.